జ్యోతిరావు పులే జన్మదినం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నెక్లెస్ రోడ్లో పులే విగ్రహ ఏర్పాటు చేయనుంది. మరి కాసేపట్లో అంబర్పేటలో పులే విగ్రహానికి సీఎం రేవంత్ పూలమాల వేసి నివాళులర్పించనున్నారు. జ్యోతిరావు పులే జన్మదినం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నెక్లెస్ రోడ్లో ఉన్న పూలే విగ్రహానికి పూలమాలలు వేసి విగ్రహానికి నివాళులు అర్పించనున్నారు. నెక్లెస్ రోడ్లో ఇవాళ పూలే విగ్రహానికి సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో అంబర్పేటలో పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించనున్నారు. రైట్, మరి కాసేపట్లో జ్యోతిరావు పులే జన్మదిన సందర్భంగా నెక్లెస్ రోడ్లో ఉన్నటువంటి పులే విగ్రహానికి మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసుని అడిగి తెలుసుకుందాం. వాసు, సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని గంటలకి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి, ఏ సమయంలో, అలాగే ఇంకా ఎవరెవరు రాబోతున్నారు? మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంబర్పేటలో ఉన్నటువంటి జ్యోతిరావు పూలే విగ్రహాన్ని సందర్భంగా పూలమాల వేసి ఆయన నివాళులర్పించనున్నారు. అయితే ప్రధానంగా మరొక కీలక నిర్ణయం తీసుకునే తెలంగాణ ప్రభుత్వం నెక్లెస్ రూట్ లో జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారతదేశంలో అణగారిన వర్గాల కొరకు పూలే పోరాడిన నేపథ్యానికి సంబంధించి కావచ్చు, కులాల అసమానతలకు ఆయన ఇండియాలో ఎక్కువగా కూడా కేంద్రంలో పూర్తిసారి గత కొంతకాలంగా కూడా హైదరాబాద్ అసెంబ్లీలో విగ్రహం పెట్టాలి, మరొక వాదన వినిపిస్తున్న నేపథ్యం కావచ్చు. ఈ నేపథ్యంలో ఒక కీలకమైనటువంటి నిర్ణయం హైదరాబాద్ సంబంధించినటువంటి నెక్లెస్ రోడ్ లో కూడా ఆయన విగ్రహాన్ని పెట్టాలని కూడా నిర్ణయం తీసుకున్న జూబ్లీహిల్స్ నివాసం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయలుదేరి అంబర్పేటలో ఉన్నటువంటి ఆయన విగ్రహానికి పూలమాల సమర్పించారు. ఇటీవల కాలంలోనే ఆయన ఒక కీలక నిర్ణయం తర్వాత కూడా ఒక అణగారిన వర్గాల కోసం పోరాడినటువంటి రైట్ వాసు.